నీట్లో పిల్లలకి సీట్ వస్తే అది వేరే విషయం, రాకపోతే ఇక్కడికి వెళ్తే ఎంబీబీఎస్ బాగుంటుంది. ఎంబీబీఎస్ అనేది మీ డ్రీమ్ అయితే ప్లీజ్ డోంట్ గో ఫర్ ఎనీ లాంగ్ టర్మ్స్. ఇప్పుడు మనం ఎంబీబీఎస్ ఇండియాలో కుదరనప్పుడు మీ డ్రీమ్ని ఏమి ఇబ్బంది పట్టకుండా ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే ద ఓన్లీ ఆప్షన్ ఈస్ జార్జియా. అంటే మేము చాలా కంట్రీస్ చూసాం మేడం, మేము కూడా డిఫరెంట్ కంట్రీస్ మేము అప్రోచ్ అవ్వడం జరిగింది, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి చూడడం జరిగింది, అక్కడ అప్రూవల్స్ చూడడం జరిగింది, రికగ్నేషన్స్ చూడడం జరిగింది. మన ఇండియాలో ఎన్ఎంసీ అప్రూవల్ గైడెన్స్ అన్ని వెరిఫై చేసుకుని 1-2 సార్లు ఎంబసీ నోటీసులన్నీ ఫాలో అయిన తర్వాత మేము చూస్ చేసుకున్నది ఓన్లీ జార్జియా. ఎందుకనంటే రీసోర్స్ తరఫు నుంచి మాట్లాడే ముందు 1-10 సార్లు ఆలోచన చేసి మాట్లాడతాం మేము. ఎందుకు అనంటే మా బ్రాండ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మాకు మా నెక్స్ట్ ప్రొజెక్షన్ వీ హ్యావ్ బిన్ ప్రొజెక్టింగ్ ఫర్ అప్కమింగ్ 10 years. ఇంకొక 10 సంవత్సరం మనం ఎలాంటి సర్వీసెస్ ఇవ్వాలి, ఎలాంటి స్టాండర్డ్స్లో మనం ఉండాలి, ఎలాంటి క్వాలిటీ యూనివర్సిటీస్ మనం చూస్ చేసుకోవాలి, స్టూడెంట్స్ అందరూ ఎలా సాటిస్ఫైడ్గా బయటికి వచ్చిన వెంటనే వాళ్ళు అనుకున్న డ్రీమ్ని సక్సెస్ఫుల్గా ఇది గ్రాప్ చేయగలుగుతారు, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మేము ఒక యూనివర్సిటీని చూస్ చేసుకుంటాం మేడం. అందులో మేము చూస్ చేసుకునేది జార్జియా. బికాస్ ఎంబసీ అఫీషియల్గా మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా అఫీషియల్ వాళ్ళకి పబ్లిక్ నోటీస్ ఇచ్చారు. అందులో ఏంటంటే ఎంబీబీఎస్ ఇన్ జార్జియా ఈజ్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ ఇన్ ఇండియా అండ్ యూకే అని అఫీషియల్గా మన ఇండియన్ ఎంబసీ ఇచ్చిన నోటీస్ ఉంది, ఆన్లైన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ వెన్ కమింగ్ టు జార్జియానే ఎందుకు అనంటే ద వరల్డ్స్ సేఫెస్ట్ కంట్రీ ఈజ్ జార్జియా. ప్రపంచంలోనే 3వ సురక్షితమైన దేశం జార్జియా. ఎందుకు సార్ దీని సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ? ఎందుకంటే బైపీసీ 70-80% స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. అమ్మాయిలకు మెయిన్గా కావాల్సింది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, కాబట్టి మేము జార్జియా అనేది మెయిన్గా చూస్ చేసుకుని ద ఫస్ట్ ప్రయారిటీ. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ క్లైమేటికల్ కండిషన్స్. క్లైమేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ మన బెంగళూరు, హైదరాబాద్ క్లైమేటికల్ కండిషన్స్కి సూటబుల్ క్లైమేట్ ఉన్నది టిబ్లిసీలో. టిబ్లిసీ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా. జార్జియన్ లాంగ్వేజ్లో టిబ్లిసీ అనేది ఏంటంటే వార్మ్ సిటీ. టిబ్లిసీ అనేది సేమ్ మన హైదరాబాద్, బెంగళూరు క్లైమేట్కి సూటబుల్ క్లైమేట్ ఉంటుంది. అండ్ వెన్ కమింగ్ టు మేము అడ్మిషన్స్ చేయడం కంటే ముందే ఈ కంట్రీ గురించి ప్రాపర్ రీసెర్చ్ చేయడం జరిగింది, మా టీం వెళ్ళడం జరిగింది, అక్కడ మన సొంత హాస్టల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ టీనేజర్స్, 17-18 ఏజ్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ కాబట్టి. రీసోర్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎల్ఎల్సీ పేరు మీద కంపెనీ కూడా రిజిస్టర్డ్ కంపెనీ ఉంది. అక్కడ తెలుగు చెఫ్స్ ఉన్నారు, సేమ్ మన సౌత్ ఇండియన్ ఫుడ్డే అక్కడ కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.